దీనికి నేను బండి సంజయ్ గురించి కూడా అదే చెప్తున్నా. బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన వాస్తవంగా ఢిల్లీలో చర్చలు ఏం జరిగాయో బయట పెట్టాలి అని అడగటం ఏంటి సార్? ఇది హాస్యాస్పదం. పెట్టి జరిపింది కేంద్రం. ఫెసిలిటేటర్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ అని రేవంత్ రెడ్డి. ఫెసిలిటేటర్స్ మీకు తెలియకుండా ఇద్దరు రాష్ట్రాల 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకునే ఒక అవగాహనకు వచ్చి ఒక పత్రం విడుదల చేస్తే అది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? వాళ్ళకి ఈ విషయాలు తెలియకుండానే మీరు దానికి ఆతిథ్యం ఇచ్చారా? ఈ సభకు ముందు తర్వాత మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కలవలేదా? ఎందుకు ఈ డబుల్ గేమ్ ఆడుతున్నాయి రాజకీయ పార్టీలు? ప్రజలను ఎందుకు తికమక్క చేస్తున్నాయి? దగ్గరగా ఉండి వాళ్ళందరినీ కలుసుకునే వాళ్ళకి అర్థం కాకుండా ఉంటే ఈ మాయాజాలం అన్నది వాళ్ళకు వీళ్ళు సవాలు, వాళ్ళకి సవాలు. ఇప్పుడు అలాగే కిషన్ రెడ్డి కూడా ట్యాపింగ్ దీని మీద పూర్తి వివరాలు బయట పెట్టాలి. అది కేంద్రానికి తెలియదు, హోంశాఖకి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? సో బీజేపీ డబుల్ గేమ్ ఏంటి మొత్తం విషయంలో అన్నది కూడా అర్థం కావట్లేదు. దాంట్లో ఈ లిక్కర్ స్కామ్లో కూడా మళ్ళీ దానికి వైసీపీకి కూడా వాళ్ళ మీద ఆరోపణలు, వీళ్ళు వాళ్ళని ఫెసిలిటేట్ చేసి ఎవరికి ఫెసిలిటేటర్లు తెలియనటువంటి ఒక పరిస్థితి. అయితే ఒకటే సంతోషించాలి, అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ కేటీఆర్ కూడా డ్రగ్స్ అనే వాటికి దూరంగా ఉండాలి. ఈ గంజాయి ఇట్లాంటి వాటికి ఆ విషయం అయితే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇది పదే ఇట్లా చర్చలకు పెట్టడం, ఆరోపణలకు వాడుకోవటం ఏమాత్రం సరైంది కాదు. నా మీద 100 కేసులు పెట్టారు, ఒక్కటి కూడా నిరూపించలేదు అని కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ బాల్ ఏమేస్తారో మనం ఇంకా చూడాలి. కానీ కమ్యూనిస్టులు కానీ లేదా సాధారణ పరిశీలకులు కానీ ఢిల్లీలో సమావేశం జరగడం స్వాగతించదగింది. రేవంత్ రెడ్డి ఆ విషయం బల్లగుద్ది చెప్పాడు. చర్చల ద్వారా తప్ప 2 రాష్ట్రాల మధ్య సమస్యలు ఎలా పరిష్కరించుకుంటారు? మీరు కూర్చోవడమే తప్పు, ఢిల్లీ వెళ్ళడమే తప్పు అంటే వేరే మార్గమే ఉంది? అది ప్రశ్న. కాబట్టి ఢిల్లీలో ఒక సమావేశం జరగడం మంచిదే. కొన్ని అభిప్రాయాలకు వచ్చారో, కమిటీ చేశారు, అందరూ ఆ కమిటీకి అభిప్రాయాలు చెప్పొచ్చు. తమ రాజకీయ స్పర్ధల కోసం ఈ 3 పార్టీల మధ్యలో తెలంగాణలో ఉన్న 3 ప్రధాన పార్టీలు ఒకరి మీద ఒకరు చేసేసుకొని ఇదేదో రాష్ట్రాల మధ్య సమస్యగా చూపించాల్సిన అవసరం లేదు, అది జరగదు. అలాగే బండి సంజయ్ లాంటి వాళ్ళు ప్రతిపక్షాలను సవాల్ చేసే బదులు ఆయనే కేంద్ర మంత్రి. నేను చెప్పదలుచుకుంది, ఆయన ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు కూడా కాదు. ఆ సమావేశం పెట్టిందే ఆయన సభ్యుడిగా మంత్రిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం, కిషన్ రెడ్డి గారు సభ్యుడిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు మనకు వివరణ ఇవ్వాలి, వాళ్ళు మనకు సమాచారం ఇవ్వాలి. కానీ సవాళ్ళు విసిరితే ఇతరుల మీద ఉపయోగమే ఉందండి. సార్ మోడీకి వీడుకోలు రెడీ, తగ్గనే ఆర్ఎస్ఎస్.